మరణాత జీవాహారమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు మరొకసారి మా ఆహ్వానము తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ బాగున్నారని మేము విశ్వసించుచు ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం వలనైన సంతోషముతో మీరు నిండి ఉన్నారని మేము విశ్వసించుచున్నాము. క్రీస్తు యేసుని ప్రేమను అనేకులకు పంచిపెట్టుచు క్రిస్మస్ ఆనందముతో మీరు నిండి ఉండవలనని మేము కోరుచు ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జనన వార్తను గూర్చి దేవుని దూత తెలియచెప్పి ఉన్న మాట, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. What the birth of Christ brought into this world is the joy of the Lord. దేవుని వలనైన సంతోషము క్రీస్తు యేసు వారి యొక్క రాక లోకములోనికి తీసుకుని వచ్చింది. ఈ యొక్క మాటను మనము చూచినప్పుడు they were in a state of fear, భయాందోళనతో వారు ఉన్నారు. That is probably the state of an average man today. ఒక సగటు మానవుని యొక్క స్థితి ఏమిటి అంటే అది భయముతో నిండి ఉన్నది. ఆందోళన బాటలో అతడు పయనించుచున్న వానిగా ఉన్నాడు. అర్థవంతముగా వాని జీవితము లేదు. మానవాన్ని సంఖ్యలుగా ఒక బంధకముగా భయము చుట్టుముట్టి ఉండగా దేవుని యొక్క దూత వచ్చి ఇక్కడ ఈ గొర్రెల కాపరులకు తెలియచేయుచున్న వర్తమానం ఏమిటి అంటే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ వర్తమానం అందించిన వెనువెంటనే ఆ కాపురులైన వారు యేసుక్రీస్తు ప్రభుని చూచి సంతోషముతో ఆనందముతో ఆయనను ఆరాధించిన వారై ఉన్నారని వాక్యమును బట్టి మనము తెలుసుకొనొచ్చు ఉండగా, దేవుని యొక్క వాక్యమును బట్టి ఇది ప్రజలందరికీ కలగబోవు అంటే కాపురులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తొట్టె దగ్గర సాష్టాంగపడి నమస్కరించి ఆరాధన చేయుచున్న జ్ఞానులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుని తల్లి తండ్రికి మాత్రమే కాదు, కానీ the birth of Christ is indeed a happy news to everyone. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన వార్త ప్రతి ఒక్కరికి సంతోషకరమైన వార్త. కారణం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యములో మనం చూచినప్పుడు for he is called Emmanuel, ఆయన ఇమ్మానుయేలు అను పేరును కలిగిన వాడిగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అను పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. For the birth of Christ is indeed a joyful news because we have the fellowship of God. దేవుని సహవాసాన్ని కలిగిన వారముగా ఉన్నాము. దేవుని తోడుతో మనము ముందుకు సాగుచున్న వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారునిగా లోకములో మనుష్య కుమారునిగా ఆయన జన్మించి ఉన్నను ఈరోజు ఆయన మన హృదయములో కొలువైన వానిగా ఉన్నాడు. మన హృదయాలలో జన్మించుచున్న వానిగా ఉన్నాడు. In spiritual sense, in reality, he is being birthed in our hearts today. మన హృదయములో ఆయన జన్మించుచు ఉన్నాడు. అందుకనే దేవుని తోడు అక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే డీప్ విత్ ఇన్ యు, నీ అంతరంగమందు ఉన్నది. ఎంతగా క్రీస్తు యేసు నీలో నాలో కొలువై ఉన్నాడంటే మన హృదయాలలో క్రీస్తు యేసు జన్మించి ఉన్నప్పుడు యూ కెన్ నెవర్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అగైన్. పరిశుద్ధతతో పవిత్రమైన భక్తి జీవితమును పరివర్తనతో నీవు నిండి ఉండి సాగినప్పుడు ఆత్మతో నింపబడి వాక్య ధ్యానములో ప్రార్థన అనుభవములో దేవునికి అంటకట్టబడినప్పుడు రిమెంబర్ నన్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయగలిగిన వారు ఎవరునో లేరు. జీసస్ హస్ కమ్ టు స్టే ఇన్ యూ. నీలో నివసించడానికి, నీ హృదయములో జీవించడానికి ఆయన లోకములోనికి వచ్చాడు. For indeed his birth is a birth that truly brought the joy of God into our lives. పరలోకానందాన్ని, దేవుని సంతోషాన్ని మన హృదయములోనికి ఆయన జన్మము తీసుకువచ్చి ఉండగా, do you have that joy this morning? ఆ సంతోషాన్ని నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ లేని ఎడల దేవుని తోడును నీవు అనుభవించడానికి, దేవుని సహవాసములో నిత్యము నీవు నిలిచి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరించు. నీ హృదయములో జన్మింపచేసుకో. ప్రభువా, ఇట్టి అనుభవం మాకు దయచేయము. నేను మా హృదయములో జన్మింప చేసుకుని నీ సహవాసమును మేము కలిగిన వారముగా నిలిచి ఉండు ధన్యతను మాకు దయచేయము. నీకు మేము దూరముగా ఉన్నాము పాపం వలన. తండ్రి,
బహు దూరముగా ఉన్నాము, కానీ నీవు మమ్మలను సమీపించి ఉన్నావు. నీ ప్రియకుమారుని వలన తండ్రి మా చెంతకు నీవు చేరి ఉన్నావు. ఇప్పుడు మా హృదయములో నీ ప్రియకుమారుని చేర్చుకోగలిగిన విశ్వాసమును నీవు మాకు దయచేయమని, తద్వారా నీతో నిత్య సహవాసములో నిలిచిన భాగ్యము మాకు అనుగ్రహింపచేయమని ప్రాణేశ్వరుడైన క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.